హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్. వెండింగ్ కాలిపోయింటే కన్నా మనం అయితే దీన్ని ఓన్లీ వెండింగ్ ఒకటే చేయకూడదు అనమాట. దీనిలో బేరింగ్స్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మనకి బేరింగ్లు మార్చుకుంటేనే మనకి వెండింగ్ అనేది మనకి మళ్ళీ లైఫ్ అనేది ఎక్స్ట్రా పెరుగుతుంది అనమాట. మనం ఓన్లీ వెండింగ్ పోయింది కదా అని వెండింగ్ ఒకటి వేసుకున్నామంటే కన్నా మనకి వెండింగ్ అనేది మళ్ళీ లోడ్ అనేది ఎక్స్ట్రా పడి మనకి లైఫ్ అనేది తక్కువ వస్తుంది అనమాట. సీలింగ్ ఫ్యాన్ అనేది మనం మెయింటెనెన్స్ అనేది చేయమన్నమాట. జీరో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది మనం పట్టించుకోము. మధ్యలో దానికి బేరింగ్లు కానీ ఏం మార్చకుండా మనం 5 years 6 years అలానే కంటిన్యూస్గా నడుపుతూనే ఉంటాము. ఆ నడిపే విధానంలో మనకు బేరింగ్లు అనేది పోతాయి. ఆ బేరింగ్లు పోయినప్పుడు మనకు వైండింగ్ అనేది ఫుల్ హెవీ హీట్ అయిపోయి వైండింగ్ అయితే కాలిపోతుంది అనమాట. కాబట్టి మనం వైండింగ్ ఒక్కసారి ఫ్యాన్ వైండింగ్ పోయిందంటే కన్నా మనం బేరింగ్లు అలానే మనకు వైండింగ్ కూడా మార్చుకోవాలి. ఖచ్చితంగా వైండింగ్ అనేది మార్చుకోవాలి. వైండింగ్ మార్చుకోవాలి. తర్వాత అలానే మన కెపాసిటర్ కూడా మొత్తం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం వైండింగ్ బేరింగ్లు ఎలా మార్చుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనం కెపాసిటర్ అనేది ఇక్కడ కనెక్షన్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కెపాసిటర్ బేస్ అనేది మనం రిమూవ్ చేసేసుకుందాం. ఈ వైర్లు అనేవి మనం సాఫ్ట్ లెగ్ పైకి అయితే పంపించుకోవాలన్నమాట. సాఫ్ట్ లెగ్ పంపించి మళ్ళీ రిటర్న్ కిందికి పంపించినామంటే మనకి వైర్లు అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి తీసుకోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఈ ఫ్యాన్కి అనేది 3 నట్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ 3 నట్లు అనేటివి మనం ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మీద మనం సుత్త తీసుకొని కొట్టాలా. ఇలా కొట్టినామంటే మనకి క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయినాక మనం చూసుకోవచ్చు వైండింగ్ అయితే కాలిపోయింది. మొత్తం పూర్తిగా వైండింగ్ అయితే కాలిపోయింది. వైండింగ్ కాలిపోయింది కదండి. మనం వైండింగ్ ఒకటే వేసినామంటే అన్న మనకి మళ్ళీ వైండింగ్ పోయే ఎఫెక్ట్ అయితే తొందరగా ఉంటుంది అనమాట. ఈ కింది కప్పు ఊడగొట్టడానికి మనం ఇలాంటిది ఒక రాడ్ పెట్టి దీన్ని ఇలా కొట్టినట్టే కింది కప్పు కూడా ఊడొస్తుంది. ఇలా కొట్టినామంటే మనకు స్టేటర్ అనేది సపరేట్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్టేటర్ అయితే తిరిగి మనకి పేపర్ అయితే ఈజీగా పలిగిపోతుంది అనమాట. చూసుకోవచ్చు మనం పేపర్ అనేది పలిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టేటర్ అనేది పక్క పెట్టేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 కప్పులకి అయితే బేరింగ్లు అయితే మనకు స్టేటర్కి ఊడొచ్చినాయి. మనం కొత్త బేరింగ్లు అయితే దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇది 02 బేరింగ్, ఇది 01 బేరింగ్ అనమాట. ఈ 2 దానికి 2 బేరింగ్స్ అయితే వస్తాయి. మనం ఈ బేరింగ్ సీల్ అనేది అయితే తీసేసుకోవాలన్నమాట. ఒక సైడ్ మనం ఈ బేరింగ్ సీల్ తీసేసుకోవాలి. ఒక సైడ్ సీల్ అనేది అట్లా పెట్టుకోవాలన్నమాట. 2 బేరింగ్లకి 1 సైడ్ సీల్ అనేది తీసేయాల. 1 సైడ్ సీలింగ్ అనేది అలానే పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి 1 సైడ్ మనం సీలింగ్ తీసినాం కదా, ఆ సీల్ తీసినకెళ్ళి మనం గ్రీజ్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. మనకి ఈ గ్రీజ్ ఎక్కించుకోవడం వల్ల మనకు ఫ్యాన్ అనేది లైఫ్ అనేది పెరుగుతుంది అన్నమాట. బేరింగ్కి లైఫ్ అనేది పెరుగుతుంది మనకు. 2 బేరింగ్లకు మనం ఫుల్గా ఇలా గ్రీస్ అయితే నింపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేరింగ్ కప్పులకు మనం బేరింగ్లు అనేది ఫిట్టింగ్ చేసేసుకుందాం. అలానే మనం పై కప్పుకి కూడా మనం బేరింగ్ అనేది కొట్టేసుకుందాం. దీనికి పై కప్పుకి ఎప్పటికైనా మనకి 02 బేరింగ్ అయితే పడుతుంది అనమాట. బేరింగ్ కొట్టేసినాక మనం స్టేటర్ అనేది అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వైరింగ్ చేసిన స్టేటర్ అయితే ఉందన్నమాట. మనం ఒకసారి రింగ్ అనేది మనం కరెక్ట్ పేపర్తో అయితే నీట్గా తూర్చాలన్నమాట. కరెక్ట్ పేపర్ కొట్టిన తర్వాత మనం ఇలా రింగ్ అనేది మనం నీట్గా తుడుచుకోవాలన్నమాట. బట్ట తీసుకొని లోపల డస్ట్ ఏమైనా ఉంటే కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. రెండు సిప్పలు నీట్గా తుడుచుకోవాలన్నమాట ఇవి ఫ్యాన్వి. నెక్స్ట్ వచ్చేసి మనం
స్టేటర్ వెండింగ్ అయితే ముందుగానే చేసి పెట్టుకున్నామంట రెడీగా. మనం డైరెక్ట్ స్టేటర్ కూడా మార్చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏం కాదనమాట. ముందుగా మనం పై కప్ అనేది ఎక్కించుకోవాలి స్టేటర్కి. ఎక్కించుకొని పైన ఒకసారి అయితే మనం ఇట్లా సుత్తుకొని అయితే కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి స్ప్రింగ్ అయితే పెట్టేసుకోందాం మనం. అలానే మనం కింది కప్పుకి అయితే మనం ఈ స్టేటర్ అనేది ఫిట్టింగ్ చేసుకుందాం. కరెక్ట్గా మనకి ఇక్కడ స్క్రూలు పట్టేదాకా మనం పెట్టేసుకోవాలి దీన్ని కప్పు. నెక్స్ట్ వచ్చేసి సుత్త వేసుకొని ఇలా కొట్టాలి. నెక్స్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్ ఇలా పట్టుకొని తిప్పినామంటే మనకి ఫ్రీగా అయితే తిరగాలి. తిరిగిందంటే మనకు ఓకే కరెక్ట్గా గుచ్చుకున్నట్టు మనం నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రూలు అనేవి ఫిట్టింగ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం షాప్లో నుంచి మనం కనెక్షన్ వైర్లు అనేవి బయటికి లాక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కెపాసిటర్ బేస్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఆయిల్ కెపాసిటర్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. టిప్కాన్ కంపెనీది 2.50 పెట్టేసుకొని మన కనెక్షన్ అనేటివి మనం కెపాసిటర్ కనెక్షన్ అనేది బ్లాక్ కోటి ఎల్లో కోట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఎల్లో కనెక్షన్ వేరు మనం మిడిల్లో ఇచ్చుకోవాలి ఈ కెపాసిటర్ కండెన్సర్కి. ఈ కెపాసిటర్ బేస్కి ఎల్లో అనేది మనం మిడిల్లో అయితే ఇచ్చుకోవాలన్నమాట కనెక్షన్. ఎల్లో వైట్ కలిపినాం కదా, దాన్ని మిడిల్లో పెట్టుకోవాలి. అలానే మనం బ్లాక్ వైట్ కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చినాం కదా, దీన్ని అయితే లాస్ట్లో కింద పెట్టుకోవచ్చు అనమాట. రెడ్ వేర్ అనేది మనం టాప్లో పెట్టుకోవచ్చు. కనెక్షన్ చేసుకున్నాక మనం ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం ఫ్యాన్ రన్ అవుతుందా లేదా అనేది. డైరెక్ట్ కాకుండా మనం సీరియస్ అయితే పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగైతే మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్నాక మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇలాగైతే మనం ఫ్యాన్ వైండింగ్ అనేది 10 నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్. చూస్తున్నారు కదా, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.